నవగ్రహాలలో బుద్ధికి వాక్చాతుర్యానికి కారకుడు బుధుడు. అత్యంత సుందరంగా ఉండే ఈ బుధగ్రహం ఎలా ఆవిర్భవించిందో ఆ ఆసక్తికరమైన పురాణగాథ ఇప్పుడు విందాం. దేవతలకు గురువైన బృహస్పతి వద్ద చంద్రుడు విద్యను అభ్యసించడానికి శిష్యుడిగా చేరాడు. చంద్రుడి అందానికి తేజస్సును చూసి బృహస్పతి భార్య అయిన తార ముగ్ధురాలైంది. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల చంద్రుడికి బృహస్పతికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీనినే తారకామయ సంగ్రామం అంటారు. చివరకు బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపి తారను తిరిగి బృహస్పతికి అప్పగించాడు. కొంతకాలానికి తార ఒక దివ్యమైన బాలుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడు పుట్టగానే బంగారు వర్ణంతో అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ బాలుడిని చూసి చంద్రుడు బృహస్పతి ఇద్దరూ ఇతను నా కుమారుడు అంటే నా కుమారుడు అని వాదించుకున్నారు. సమస్య మళ్లీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు తారను నిజం చెప్పమని అడిగాడు. అప్పుడామె ఆ బాలుడు చంద్రుడి కుమారుడే అని ఒప్పుకుంది. పుట్టగానే ఆ బాలుడు ఎంతో గంభీరంగా అపారమైన మేధస్సుతో ఉండడం చూసి బ్రహ్మదేవుడు ముచ్చటపడి గొప్ప బుద్ధిమంతుడు కాబట్టి అతనికి బుధుడు అని పేరు పెట్టాడు. అలా చంద్రుడికి తారకు జన్మించిన బుధుడు సమస్త విద్యలకు వ్యాపారానికి అధిపతిగా మారాడు. నవగ్రహాలలో దేవగురువుగా పిలువబడే 5వ గ్రహం గురుడు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.